జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడరాని బూతులతో తిట్టిందని ఓ ఆడియో సోషల్ మీడియాలో మస్తు తిరిగింది కదా. దాని మీద ఎన్టీఆర్ అభిమానులు మస్తు సీరియస్ అయ్యిండ్రు కూడా. ఆయన ఇంటి ముంగట కూడా నిరసన తెలిపిండ్రు. డౌన్ డౌన్ అని నినాదాలు కూడా చేసిర్రు. అయితే ఒక రోజు గడిచినా ఇంకా కూడా జూనియర్ ఫ్యాన్స్ తగ్గేదేలే, తాడో పేడో తేల్చుకుంటాం అన్నట్టే మాట్లాడుతున్నారు. అస్సలకే వదిలేదేలే, మేము తగ్గేదేలే అనుకుంటా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మస్తు కోపం చేస్తున్నారు. ఆడా ఈడా అని ఏం లేదు, వేరే స్టేట్లున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీద గరం గరం అవుతున్నారు. ఇగో ఈ బుడ్డోడైతే వేరే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిండు. దగ్గుపాటి ప్రసాద్ రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అన్నట్టు బూతులకు బూతులతోనే సమాధానము, బూతులతోనే సవాల్ అన్నట్టే ఈ కర్ణాటక బుడ్డోడు ఏయ్ దగ్గుపాటి ప్రసాద్, మా ఎన్టీఆర్ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా, దమ్ముంటే రా చూసుకుందాం అనుకుంటా వేరే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిండు. దగ్గుపాటి ప్రసాద్ ఇన్ని బీపులు వేసినామంటేనే అర్థం చేసుకోండి ఇక తమ్ముడు ఏ రేంజ్ లో ఊగిపోయిండో, ఏ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నాడో. కానీ ఓ చిన్న, నీకు ఎన్టీఆర్ అంటే ఇష్టమే కావచ్చు కానీ ఎవరో బూతులు మాట్లాడినరని నువ్వు కూడా బూతులు మాట్లాడొద్దట్లా. ఇక అట్లనే మన కాడ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం అస్సలు కెజాలాడతలేదు. మా హీరోను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, దీని మీద చంద్రబాబు లోకేష్ మాట్లాడాలి అనుకుంటా డిమాండ్ చేయబట్టిండ్రు. గౌరవనీయులు సీఎం గారు లోకేష్ గారు దీనిపై ఖచ్చితంగా స్పందించాలా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచిందన్న కూడా ఎన్టీఆర్ అభిమానులు ఓటు చేస్తేనే గెలిచింది. దగ్గుపాటి ప్రసాద్ గారిని సస్పెండ్ చేయాలని కోరుతుంటాము. చాలా చోట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన చేసిండ్రు, ఇంకొన్ని చోట్ల పోలీసులు ముందస్తే అడ్డుకున్నారు. అయినా కూడా తగ్గేదేలే అంటున్నారు. మరి ఇంత జరుగుతున్నా లోకేష్ చంద్రబాబు అయితే ఏం మాట్లాడతలేరు. చూడాలి మరిగా దగ్గుపాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో.